సమ్మక్క సారక్క జాతర దగ్గరికొస్తుంది గదా! మీరు పోతున్నారా? మేము పోతున్నాం. అంటే మేడారం పోతలేము. అమ్మవార్ల ఊర్లో అంటే గోదావరి ఖండ్‌లో గంగ దగ్గర జాతర జరుగుతది. 2 సంవత్సరాలకొకసారి. చాలా పెద్ద జాతర జరుగుతది. సో, ప్రతిసారి అక్కడికే ఎళ్తామనమాట. ఈసారి మేడారం పోదాం అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇంకేముంది జాతరకు పోవాలంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. బెడ్‌షీట్లు ఉతుక్కోవాలి. సమ్మక్కకు పెట్టుకోవాలి. సో, ఇంకా అదే ప్రాసెస్‌లో ఉన్నా. ఈరోజైతే నేను బెడ్‌షీట్లన్నీ క్లీన్ చేద్దామని తీసిన. ఇదొక్కటి తీస్తుంటే మాత్రం నాకు ప్రతిసారి ప్రాణం పోయినట్టుంటది. ఎప్పుడు తీసినా మా హస్బెండ్‌తోనే తీపిస్తా. కానీ ఇయాల నేను తీపిచ్చుడు మర్చిపోయినా. ఆయన తినేసి ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇంక నా వల్ల కావట్లేదు తీయడానికి. చూసి ఇగ ఆయన రానన్నమోలు ఇంక నేనే తీసుకున్నా. ఎంత కష్టమైందంటే తీయడానికి. అసలు ఆ పరుపు జరిపి అదంతా లాగే వరకి తిన్నది కాస్త అరిగింది. క్లీనింగ్ మొత్తం అయిపోవడానికొచ్చింది. ఇంకా బెడ్‌షీట్లు క్లీన్ చేసేసి, నేను ఇల్లు క్లీన్ చేసుకుంటే సరిపోతది. ఈరోజే నేను సమ్మక్కన పెట్టుకుంటున్నా. మీరు పెట్టుకున్నారా? నేనైతే ప్రతి సంవత్సరం చీరతో మొక్కుతా. మీరెట్లా పెట్టుకున్నారు? ఎట్లా పెట్టుకున్నారో కామెంట్ చేయండి. అండ్ జాతరకి ఎక్కడికెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి. జాతరకు రేపే పోతున్నాం. అంటే రేపు అమ్మోళ్ళ ఇంటికి పోయి అక్కడి నుండి అటు పోతాం. మీకు జాతర వ్లాగ్స్ కావాలా? కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానెల్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫుల్ వ్లాగ్స్ పెడతా. మీరు ఎక్కడికెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.